అఖిల గాన్ల తెలుగుల సంక్షేమ సంఘం తిరుపతి చిత్తూరు జిల్లాల వారు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలలో అందరూ కలిసిమెలిసి విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు తెలుగుదేశం పార్టీ గాన్ల సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం ఆధ్వర్యంలో తమ గాండ్ల కుల బాంధవులకు ఘనంగా సన్మానించారు. అఖిల గాండ్ల తేలికుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు వాకాడు హరికృష్ణ సహకారంతో తిరుపతిలోని సత్యనారాయణపురం సమీపంలోని BHK ఫంక్షన్ హాల్లో ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు మరియు టీవీ సీరియల్ నటుడు బాలాజీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కుల సంఘంలో ఇంత ఘనంగా కాణిపాక బ్రహ్మోత్సవాలలో పాల్గొని విజయవంతం చేసిన కుల బాంధవులందరికీ తన కృతజ్ఞత అభివందనాలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి తమ కుల సంఘ నాయకులు జగన్నాథం కృషి పట్టుదల, తమ కులంపైనున్న గౌరవాన్ని, తమ కులంలోని ప్రజలను ఎదగాలని ఆలోచిస్తూ తను చేసే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నాకు తెలుస్తున్నాయని, అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు వారు కూడా తమ కులాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అలాగే సభ నిర్వాహకులు జగన్నాథం మాట్లాడుతూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలలో తమ కులస్తులు చేసిన సహస్ర కలశాలతో ఊరేగింపు, అలాగే స్వామివారికి పాలాభిషేకం, తిరు కళ్యాణోత్సవం కార్యక్రమంలో అనేక ప్రాంతాల నుంచి విచ్చేసి తమ కుల బాంధవులు బాధ్యతతో ప్రతి ఒక్కరూ అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తన వంతు ప్రోత్సాహంగా మా కుల బాంధవులందరికీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం గిరి, శంకర్మూర్తి, తిరువల్లూరు నారాయణ శెట్టి, ఆర్ముగం, నగేష్ తదితరులు పాల్గొన్నారు. మన వాళ్ళందరినీ పైకి తీసుకురావాలి అనేది నాకు నిజంగా అప్పుడు ఆలోచన రాదా, వచ్చింటే ఏమో వేరేగా ఉండేదేమో. కానీ ఈరోజు ఇప్పటికీ ప్రతి మీటింగ్ అయినా ఎక్కడైనా కూడా నేను వెళ్ళాలని చెప్పేసుకొచ్చినాను. ఆత్రం ఆవేశం కూడా ఉంటుంది. ప్రతి వాళ్ళని కలవాలి, ప్రతి వాళ్ళతో మిగిలవ్వాలి, ప్రతి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, మనకి చేతనైనంత మనం చేయాలి, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి అనే దానిలో మనసు పరిగెడతా ఉంటుంది. ఆ పరుగులోనే ఈరోజు కాణిపాకం రావడానికి దేవుడు నాకు ఆశీర్వదించి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఫస్ట్ టైం నేను మన గాండ్ల వాళ్ళ సమక్షంలో వినాయకుడికి ఆ కుంభాభిషేకం జరుగుతూ ఉంటే నా జీవితంలో మొదటిసారిగా ఆ వేడుకను కన్నులారా చూసుకొని ఆనందంతో నా ఆయుష్ని ఇంకా బలం చేసుకోవడానికి నాకు అదొక మహాప్రసాదంలాగా కనిపించింది. చాలా 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 హ్యాపీ అనిపించింది. రావడానికి ముఖ్యమైన కారకులు మమ, ఆ తర్వాత గిరి పరిచయం, తర్వాత నేను ఎక్కడంటే బళ్ళారి వెళ్ళానండి. బళ్ళారి వెళ్తే అక్కడ కూడా అమ్మవారి కొడుకు కూడా మన వాళ్ళకే కలిసారు, అక్కడ పైన పెట్టేది మన వాళ్ళకేనంట. వాళ్ళు కూడా అమ్మవారిని అక్కడ పెట్టి పండగ ఏదో మార్చిలోనే ఎప్పుడు వస్తుందట, ఆ రోజు వాళ్ళు అప్పుడు చెప్పారు కాణిపాకం చెప్పినట్టు కార్తీక మాసంలో కపిల తీర్థం బయట పెట్టేది మన గాండ్లవాడికి రావాలి. మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే ఏంటి, దానికి ఆలోచన చేయాల్సిన బాధ్యత మన మీద. నాకెందుకులే అని అనుకునే మనస్తత్వం ఉండకుండా అందరం కలిసికట్టుగా ఉంటే బాగుంటుంది, కలిసికట్టుగా ముందుకు వెళ్తే ఏ పనిని సాధించవచ్చు అని ఇందాక ఎవరో చెప్పారు. అక్కడ ఒక ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళకంటే వాళ్ళు చాలా కమ్యూనిటీగా ఉన్నారు, వాళ్ళతో ఏది పెట్టుకోవద్దని చెప్పారు. ఆ కమ్యూనిటీ అనేది మనం ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కంకణం కట్టుకోవాలని కోరుకుంటున్నాం.